వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సూర్యకుమార్ యాదవ్ క్రికెట్లో ఈ పేరు వినగానే 6లు 4లు గుర్తొస్తాయి. అతన్ని స్కై అని పిలుచుకుంటాం, ఎందుకంటే ఆకాశమే హద్దుగా కూడా ఆడతాడని అంటారు ఫ్యాన్స్. కానీ సూర్యకుమార్ యాదవ్కి ఉన్నట్టుండి ఏమైంది? సరే ఐపీఎల్లోనే రాణించట్లేదా అంటే కాదు, T20 నుంచి చూస్తే వరుసగా కూడా సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఫ్యాన్స్లో ఇదే చర్చ జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్కి ఏమైంది? ఇక సూర్యకుమార్ యాదవ్ ఆట అయిపోయినట్లేనా? ఇక ఆడలేడా? ఫామ్ పూర్తిగా తాను కోల్పోయినట్లేనా? ఎందుకంటే ఐపీఎల్లో ఇప్పుడు 6 మ్యాచ్లని 6 మ్యాచ్లో చూస్తే నెక్స్ట్ మ్యాచ్ అయినా ఆడతాడేమో, ఒక ఆటలో ఫామ్లో లేకపోతే ఇంకో ఆటలో ఫామ్లో ఉంటాడేమో అని ఎదురు చూస్తుంటే వరుస మ్యాచ్లో విఫలమవుతూనే వస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ స్కై భారంగా మారుతున్నాడు. 2026లో ఇప్పటి వరకు 6 ఐపీఎల్ మ్యాచ్లో ఒక్క హాఫ్ సెంచరీ మినక మిగిలిన మ్యాచ్లన్నింటిలో విఫలమైపోయాడు. ఢిల్లీతో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఇక మిగిలినటువంటి అన్ని మ్యాచ్ల్లో తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. ఐపీఎల్లో ఈ సీజన్లో అసలు ఇప్పటి వరకు చూస్తే 16, 51 ఒక్కటి కొంచెం మంచి స్కోరు. ఇక 16, 6, 33, 0, 15 ఇలాంటి రన్స్ చేశాడు సూర్య. ఇది సూర్య ఆట తీరా? ఏమాత్రం కాదు. మరి ఏమైంది సూర్యకి? సూర్యకుమార్ బ్యాటింగ్పై నెటిజన్లు ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. T20 వరల్డ్ కప్లోనూ వరుసగా విఫలమయ్యాడు సూర్యకుమార్ యాదవ్. అప్పటి నుంచి కూడా సూర్యకుమార్ యాదవ్ మీద అయితే ఎప్పటికప్పుడు కూడా అంటే మ్యాచ్ విషయంలోనైతే అభిమానులు నిరాశపరుస్తూనే ఉన్నాడు. కెప్టెన్గా సక్సెస్ అయినా బ్యాటర్గా ఫెయిల్ అవుతూ ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్. ఇంగ్లాండ్ టూర్ తర్వాత సూర్యపై వేటు పడే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. శ్రేయస్ అయ్యర్కు బాధ్యతలు అప్పగించే ఛాన్స్ అంటూ ఒక వార్త బయటకు వస్తోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అయిపోయినట్లేనా? ఎస్, నాకున్న అంటే నేను అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం చూస్తే గత 2 నుంచి కూడా 2-3 నుంచి కూడా తన ఎప్పుడు కూడా అంటే ఆశించిన స్థాయిలో తన స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే ఈ రోజు వరకు చేయలేదు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి T20 సిరీస్లో కానీ అతన్ని గతంలో వన్డేల్లో అవకాశం ఇచ్చారు, టెస్టుల్లో అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ కూడా అతను ఎక్కడ కూడా ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. అలాగే మనం చూసుకుంటే కనుక T20 సిరీస్లకు సంబంధించి అతను అంటే కీలకమైనటువంటి మ్యాచ్ల్లో కూడా ఆడినటువంటి పరిస్థితి లేదనే చెప్పాలి. అంటే డూ ఆర్ డై గా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా అతను ఆడినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా నిన్న ముంబై కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయినప్పటికి కూడా అతను కనీసం అంటే సీనియర్ ఆటగాడు అనేటువంటి బాధ్యత లేకుండా అతను ఆడినటువంటి ఆట ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎక్కడ కూడా సమర్థించేదైతే కాదనే చెప్పాలి. అటు అంతర్జాతీయ మ్యాచ్ల్లో కూడా ఏదో కెప్టెన్ గా అతను ఏదో అంటే సక్సెస్ అయ్యాడేమో కానీ ఆటగాడిగా సక్సెస్ కానప్పుడు కెప్టెన్ గా సక్సెస్ అయినప్పటికి కూడా అది పెద్దగా ఫలించదు. అందుకనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా కొన్ని విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎటువంటి ఆరా లేకుండా అతను ఒక కెప్టెన్ ఫైనల్కి వెళ్ళాడంటూ కూడా T20 వరల్డ్ కప్ సమయంలో విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు కూడా అతన్ని పక్కన పెట్టేసి పంజాబ్ జట్టు నడిపిస్తున్నటువంటి శ్రేయస్ అయ్యర్ను T20 ఫార్మాట్ కు కెప్టెన్ చేయాలి, ఇక అతని పని అయిపోయింది అనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ముఖ్యంగా అంటే అతని ఆ వ్యూహాల విషయంలో కూడా కొన్ని విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా గంభీర్ మీద డిపెండ్ అవుతాడు అనేది కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ లో కూడా అతని వల్ల అసలు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి కానీ ఇతర ఆటగాళ్ళకి కానీ ఎటువంటి ఉపయోగం లేదనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అందుకనే అతన్ని పెద్దగా ఫీల్డింగ్ లో కూడా ఉంచకుండా ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొస్తున్నారు. కానీ ఆ ఇంపాక్ట్ కూడా ఎక్కడక్కడ కనపడినటువంటి పరిస్థితి అయితే లేదు. అంటే కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ సక్సెస్ అయ్యారు, కానీ బ్యాటింగ్ లో మాత్రం వరుసగా విఫలం అవుతూనే ఉన్నారు. అవును, మొన్న అతను న్యూజిలాండ్ తో సిరీస్ లో అనుకుంటా అతను కొద్దిగా ఆడింది. ఆ తర్వాత మళ్ళీ ఏదో అమెరికాతో జరిగినటువంటి మ్యాచ్లు, యుఎస్ఏతో జరిగినటువంటి మ్యాచ్ లో T20 వరల్డ్ కప్ లో కొద్దిగా రాణించాడు తప్ప మిగిలిన మ్యాచ్ల్లో ఎక్కడా కూడా అతను ఆడినటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక ఆటగాడు ఇన్నేళ్ల నుంచి ఇన్ని మ్యాచ్ల నుంచి విఫలం అవుతున్నప్పటికి కూడా అతన్ని కెప్టెన్ గా కొనసాగించడం, అతన్ని జట్టులో కీలక ఆటగాడిగా తీసుకోవటం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో మంది ఆటగాళ్ళు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ కానీ, ట్రియాన్ షారియా కానీ ఇలా చాలా మంది ఆటగాళ్ళు జట్టులోకి రావడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో లేకపోయినా మరి టెస్టుల నుంచి టెస్టుల నుంచి T20 నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తప్పుకున్నప్పుడు 37 ఏళ్ల వయసు ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ ఎందుకు తప్పుకోవట్లేదు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి.
అంటే ముంబై టీంకి ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ భారంగానే మారారనుకోలే. కేవలం ఒక్క మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశారు. ఏ మ్యాచ్లో కూడా తను ఆడటం లేదు, లేకపోతే ఒక్కటైనా సరిగ్గా ఆడనున్నారని చూడొచ్చా? అతను బ్యాటింగ్ ఏదన్నా కొద్ది గొప్ప అనుకూలంగా ఉన్నటువంటి మైదానాల్లో మాత్రం అతను ఆట తీరు కనపడుతుంది తప్ప మిగిలిన మ్యాచ్ల్లో ఎక్కడ కూడా కనపడలేదు. 360 డిగ్రీ ప్లేయర్ అంటే కూడా అతన్ని ఏబీ డివిలియర్స్ తో పోల్చినటువంటి పరిస్థితి ఉండేది గతంలో. కానీ ఇప్పుడు అతను ఎక్కడా కూడా ఆ స్థాయిలో ఆట తీరు కానీ అతను అది ట్రేడ్ మార్క్ షాట్ ఏదో ఉంటుంది అది కూడా అతను ఇప్పుడు కనపడటం లేదు. అసలు ఆ షాట్ ఆడేటప్పుడు కూడా అతనిలో కాన్ఫిడెన్స్ కనపడటం లేదు. అలాగే బ్యాటింగ్ స్టాన్స్ విషయంలో కూడా విమర్శలు ఉన్నాయి. ఆ ఫుట్ వర్క్ కారణంగానే అతను ఎక్కువగా బౌల్డ్ కానీ ఎల్బిడబ్ల్యూ కానీ అవుతున్నాడు అనేది విమర్శ. ముఖ్యంగా కెరీర్ చివరిలో చాలా మంది ఆటగాళ్ళు బౌల్డ్ అవుతూ ఉంటారు. గతంలో బౌల్డ్ అయినటువంటి ఆటగాళ్ళు తర్వాత కెరీర్ వెళ్ళిపోయిన జట్టు నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ మధ్యకాలంలో కాస్త బౌల్డ్ ఎక్కువగానే అవుతున్నాడు. నిన్న అతను దారుణంగా బౌల్డ్ అయ్యాడు. కాబట్టి ఇవన్నీ కూడా అది జట్టు వ్యూహాల మీద జట్టు విజయ అవకాశాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇంగ్లాండ్ టూర్ తర్వాత సూర్య మీద వేటు పడే అవకాశం ఉందా? అసలు ఇంగ్లాండ్ టూర్ కి అతను ఎంపిక చేస్తారా లేదా, లేదంటే ఈ లోపే అతను ఏమన్నా తప్పుకుంటాడా అనేది కూడా చూడాలి. లేదంటే మరి గంభీర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎక్కడన్నా అండగా నిలబడతాడా అనేది కూడా కొంత ఆసక్తికరమైనటువంటి విషయం. మరి ఈ విషయంలో సూర్యకుమార్ యాదవ్ ఆట తీరాలి అంటే ఏమైనా మార్చుకుంటాడా తదుపరి మ్యాచ్లు ఇంకా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మార్చుకుంటేనే ఇంగ్లాండ్ లాంటి కఠినమైనటువంటి స్వింగ్ కు అనుకూలంగా ఉన్నటువంటి మైదానాల్లో మ్యాచ్లు ఆడటానికి వెళ్తూ ఉంటాడు. కాబట్టి మరి దాన్ని ఎలా అతని టెక్నిక్ ని మెరుగుపరుచుకుంటాడు అనేది చూడాలి. ఒకవేళ వెంకట్ సూర్యకుమార్ యాదవ్ కనుక తప్పిస్తే ఆ స్థానం శ్రేయస్కి ఇచ్చే ఛాన్స్ ఉందా? కంపల్సరీ శ్రేయస్ అయ్యర్ కి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అతను బ్యాటింగ్ పరంగా కెప్టెన్సీ పరంగా ఫీల్డింగ్ పరంగా సూర్యకుమార్ యాదవ్ కంటే కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నటువంటి ప్లేయర్. మనం చూసుకుంటే 2020లో అనుకుంటా ఢిల్లీని ఫైనల్ కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత 2024లో కేకేఆర్ ని ఫైనల్ కి తీసుకెళ్లాడు, కప్పు కొట్టించాడు. 2025లో పంజాబ్ ని ఫైనల్ కి తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఈ సీజన్ లో జరుగుతున్నటువంటి మ్యాచ్ల్లో పంజాబ్ ఒక మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ ను అంటే టీమిండియాకు బెస్ట్ కెప్టెన్, వైట్ బాల్ క్రికెట్ లో బెస్ట్ కెప్టెన్ గా నిలబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్. ఇక సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2 సంవత్సరాలుగా చూస్తే అతని బ్యాటింగ్ అస్సలు ఏ మాత్రం కూడా బాగాలేదని ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. ఇటు ఐపీఎల్ సీజన్లో చూస్తే వరుసగా విఫలమవుతూ ఉన్నాడు. ముంబై జట్టుకు భారంగా మారుతూ ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్. అయితే ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇంకా కొన్ని అవకాశాలు సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉన్నాయి. ఇప్పటికైనా కానీ గతంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్నారంటే 6లు 4లు, మరొక వైపు చూస్తే అసలు ఏ బాల్ ఎటు వెళ్తుందో కూడా తెలిసేది కాదు. 360 డిగ్రీస్లో అతను బ్యాటింగ్ అనేది ఉంటుంది, బౌల్ ఎటు వెళ్తుందో కూడా తెలియదు అని చెప్పి ఫ్యాన్స్ అతని బ్యాటింగ్ని పండుగ చేసుకునేవాళ్ళు. కానీ అలాంటి సూర్యకుమార్ యాదవ్ సరే 1 మ్యాచ్ 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు కానీ వరుసగా కూడా 2 సంవత్సరాలుగా ఇలానే ఫామ్ కోల్పోయి ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్. ఇప్పటికైనా తన ఆట మెరుగుపడితే ఇంగ్లాండ్ టూర్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే ఇంగ్లాండ్ టూర్కి సెలెక్ట్ అవుతాడా లేదా అన్నది కూడా చెప్పలేమని చెప్తున్నారు. ఒకవేళ ఈలోపు సూర్యకుమార్ యాదవే తప్పుకునే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఒకవేళ కనుక సూర్య మీద వేటు పడితే శ్రేయస్ అయ్యర్ ఆ స్థానంలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.